హాయ్ ఎవ్రీవన్. 10th క్లాస్ మీకు ఇంతకుముందు ప్లాన్ చెప్పాను. ఎలా ప్రిపేర్ అయితే ఈజీగా మీకు 99 మార్క్స్ వస్తాయో అని 100 మార్క్స్ వచ్చేలాగా మొత్తం మీకు వీడియో చేశాను వెయిటేజ్ మీద. అయితే ఇప్పుడు దాని తర్వాత నేను ఆ వెయిటేజ్లో 4 మార్క్స్కి 2 మార్క్స్కి 1 మార్క్స్కి ఏ ఒక్క మార్కు పోకుండా ఏ లెసన్లో ఎలా చెప్పానో అదేవిధంగా మొత్తం అన్ని క్వశ్చన్స్కి వీడియో చేస్తున్నాను. దాంట్లో ఇప్పుడు భాగంగా ఇప్పుడు హిస్టరీలో ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఇది 4 మార్క్స్ వస్తాయి. దీంట్లో టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ కూడా వదలకుండా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 మార్క్స్కి 10th మీరు రాయాల్సింది 4 పాయింట్స్ రాస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. సో దీని మీద ఫోకస్ చేయండి. సో ప్రతి క్వశ్చన్ ఇప్పుడు ముందు క్వశ్చన్స్ బాగా నేర్చుకుంటే ఇంతకుముందు మీకు హిస్టరీలో ఇంతకుముందు లెసన్ కూడా మీకు రైజ్ ఆఫ్ నేషనలిజం యూరోప్ ఇదే విధంగా చెప్పాను. మీరు అందరూ కంటిన్యూ చేయమంటున్నారు కాబట్టి మీకు ఫస్ట్ క్వశ్చన్స్ చూడండి, కీవర్డ్స్. సో ఈ క్వశ్చన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఆన్సర్స్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ప్రతిదానికి కీవర్డ్స్ పెట్టి ఎలా గుర్తెట్టుకోవాలో కూడా చెప్తాను. హౌ డిడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రొక్యూర్ రెగ్యులర్ సప్లైస్ ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ టెక్స్టైల్స్ ఫ్రమ్ ఇండియన్ వేవర్స్? సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ తెలుసు మీకు, బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే వాళ్ళకి రెగ్యులర్గా కాటన్ సప్లై ఎలా తీసుకున్నారు? టెక్స్టైల్స్ ఫ్రమ్ ఇండియన్ వేవర్స్. ఇండియన్ వేవర్స్ అంటే మన దేశంలో నేతనేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర రెగ్యులర్గా వాళ్ళకి వాళ్ళ దేశం పట్టుకెళ్ళి బట్టలు అమ్ముకోవడానికి కావాల్సిన సప్లైస్ వాళ్ళు ఎలా పొందారు అనేది ఫస్ట్ క్వశ్చన్. సో దాని గురించి ఏం రాద్దామో మనం ఆన్సర్స్లో చూద్దాం. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ ఇచ్చాడు, 4 పాయింట్స్ రాయాలి దాని గురించి. వై డిడ్ సమ్ ఇండస్ట్రియలిస్ట్స్ ఇన్ 19th century? ఎప్పుడైనా రాని వాళ్ళు ఉంటే ఈ అండర్లైన్ వర్డ్స్ చూసుకుంటే వస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. యూరోప్ ప్రిఫర్డ్ హ్యాండ్ లేబర్ ఓవర్ మెషిన్స్. మీకు ఇక్కడ కొంతమంది ఇండస్ట్రియలిస్ట్స్ అంటే కంపెనీలు పెట్టిన వాళ్ళు యూరోప్లో హ్యాండ్ లేబర్ కంటే మెషిన్స్కి ఎక్కువ ప్రాధాన్యత, మెషిన్స్ కంటే హ్యాండ్ లేబర్ అంటే చేతితో పనిచేసే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకు? మీకు ఇప్పుడే కొన్ని లెసన్ అన్నప్పుడు కొన్ని పాయింట్స్ వచ్చి ఉంటాయి, దానికి 2-3 పాయింట్లు యాడ్ చేసుకుని మనం రాద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వై డిడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ డ్యూరింగ్ ఫస్ట్ వరల్డ్ వార్? సో వార్ జరిగినప్పుడు ఇండియాలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా పెరిగిపోయింది అంటే ఎక్కువ ఇండస్ట్రియల్ అప్పుడు స్టార్ట్ అయినాయి అండ్ ప్రొడక్షన్ కూడా పెరిగింది, ఎక్కువ మందికి ఉపాధి దొరికింది. అదంతా ఏంటి రీజన్ అని చెప్పమంటున్నాడు. అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మెంట్ బై ప్రోటో ఇండస్ట్రియలైజేషన్. సో ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇక్కడ మనం చెప్పి అక్కడ ఏం జరిగిందో కూడా రాయాలి. దాని తర్వాత వై ద ఈస్ట్ ఇండియా కంపెనీ అపాయింటెడ్ గుమస్తాస్. మీరు ఆల్రెడీ వినే ఉంటారు, గుమస్తా అంటారు సూపర్వైజ్ వేవర్స్ ఇన్ ఇండియా. వేవర్స్ని సూపర్వైజ్ చేయడానికి గుమస్తాలు ఎందుకు పెట్టారు? ఉమెన్ వర్కర్స్ ఇన్ బ్రిటన్ అటాక్టెడ్ ద స్పిన్నింగ్ జెన్నీ. వై? స్పిన్నింగ్ జెన్నీ ఇక్కడ నూలు వడికే మెషిన్ ఉంటుంది కదా, బట్టలు నేసేది, దాన్ని వీళ్ళు ఉమెన్ ఎందుకు అటాక్ చేశారు? ఉమెన్ వర్కర్స్ ఎందుకు అటాక్ చేశారు? ఇవి క్వశ్చన్స్. మీకు లెసన్ వింటే కొన్ని పాయింట్స్ ఐడియా వస్తాయి, ఒకవేళ వినకపోయినా ప్రాబ్లం లేదు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇలా రాస్తే మీకు 4 మార్క్స్ వేస్తాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హౌ డిడ్ ద ఈస్ట్ ఇండియన్ కంపెనీ ప్రొక్యూర్ ద రెగ్యులర్ సప్లైస్ ఆఫ్ కాటన్ సిల్క్ టెక్స్టైల్స్ ఫ్రమ్ ఇండియన్ వేవర్స్? ఆల్రెడీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇండియన్ వేవర్స్, బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఎక్కువ కాటన్ సిల్క్ టెక్స్టైల్స్ని మన దగ్గర రెగ్యులర్గా ఎలా పొందేవారు? మన దగ్గర కాటన్ సిల్క్ తీసుకునేవారు. ఏం తీసుకునేవారు ఇక్కడ? కాటన్ సిల్క్, పత్తి తెలుసు కదా. సో కాటన్ సిల్క్ని తీసుకుని వాళ్ళ దేశానికి ఎక్స్పోర్ట్ చేసేవారు. ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువగా అమ్ముకునేవారు. సో దానివల్ల వ్యాపారం చేసేవారు. దీనికోసం ఇండియా దగ్గర నుంచి కాటన్ సిల్క్ ఎక్కువ పొందేవారు. అది ఎలాగని అడుగుతాడు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కీవర్డ్స్. ఇక్కడ చూసారు కదా, అండర్లైన్ చేస్తున్నాను కదా, ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్ చూస్తే సరిపోతుంది. మొత్తం క్వశ్చన్ అంతా మీకు గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ పొలిటికల్ పవర్. సో పొలిటికల్ పవర్, ఇండియాలో పొలిటికల్ పవర్ ఎప్పటి నుంచి వచ్చింది బ్రిటిష్ వాళ్ళకి? 1765 నుంచి దివానీ రైట్స్ వచ్చినాయి. అప్పటి నుంచి పవర్ బాగా పెరిగింది, వాళ్ళే పరిపాలించడం మొదలుపెట్టారు. అయితే మీరు ఇక్కడ వాళ్ళకి ఎప్పుడైతే పవర్ వచ్చిందో వాళ్ళు పరిపాలించడం మొదలెట్టిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ సక్సెస్ఫుల్లీ కంట్రోల్ ద రెగ్యులర్ సప్లైస్ ఆఫ్ కాటన్ అండ్ సిల్క్. సో వాళ్ళే పరిపాలించిన తర్వాత ఇండియా నుంచి ఈజీగా కాటన్ అండ్ సిల్క్ పొందుతారు అనమాట. అప్పటి నుంచి మొదలు పెట్టారు. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ గుర్తెట్టుకోండి, ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ పొలిటికల్ పవర్, అధికారంలోకి వచ్చాక రెగ్యులర్గా పొందారు. అంతకుముందు రాజులు బతిమాలాల్సి వచ్చేది, నాకు అది ఎగుమతి చేసుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి, తక్కువ ట్యాక్స్ ఇవ్వమని. నెక్స్ట్ పాయింట్ కీవర్డ్. నెక్స్ట్ కీవర్డ్ చూడండి, ఫస్ట్ కీవర్డ్ ఏంటి? ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ ద పొలిటికల్ పవర్ ఇచ్చాక. తర్వాత దీస్ యాక్షన్స్ ఎలిమినేటింగ్ ద కాంపిటీషన్. పవర్ వచ్చిన తర్వాత ఏం చేశారు? కాంపిటీషన్ ఎలిమినేట్ చేశారు. కాంపిటీషన్ అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఒకరే కాదు, బ్రిటిష్ వాళ్ళతో పాటు డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారని మీకు తెలుసు. అయితే దీస్ యాక్షన్స్ ఎలిమినేటింగ్ కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ కొలోనియల్ పవర్స్ అంటే చెప్పాను, డచ్, ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరూ. అయితే కంట్రోలింగ్ కాస్ట్ అండ్ ఎన్ష్యూరింగ్ రెగ్యులర్ సప్లై ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ గూడ్స్ ఫర్ బ్రిటన్. సో నెక్స్ట్ టాపిక్ ఏం చేశాడు? తనతో పాటు ఎవరైతే కాంపిటీషన్లో ఉన్నారో వాళ్ళందరినీ తీసేశారు. మిగిలింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు ఒకరే, ఇండియా నుంచి కాటన్ అండ్ సిల్క్ పట్టుకెళ్ళేవాళ్ళు. సో రెగ్యులర్గా పట్టుకెళ్ళడానికి ఉంటుంది కదా, రెగ్యులర్గా పట్టుకెళ్ళడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే పవర్ వచ్చింది. పవర్ వచ్చాక తర్వాత ఏం చేశాడు?
కాంపిటీషన్ కూడా శత్రువులు కూడా జయించాడు, యుద్ధాలు చేసేసి వాళ్ళని కూడా ఎలిమినేట్ చేసేసారు. అండ్ థర్డ్ పాయింట్, ఫస్ట్లీ ఇట్ అపాయింటెడ్ గుమస్తాస్. ఇంకోటి ఏం చేశాడంటే గుమస్తాలను పెట్టాడు. గుమస్తాస్ అంటే మన వాళ్ళే. ఎందుకు పెట్టారు? ఆర్ పెయిడ్ సర్వెంట్స్, వీళ్ళని పెయిడ్ సర్వెంట్స్ అంటారు. టు సూపర్వైజ్ ద వేవర్స్, కలెక్ట్ ద సప్లై అండ్ ఎగ్జామైన్ ద టెక్స్ట్ క్వాలిటీ. దేనికోసం పెట్టారంటే ఈ ప్రతి పాయింట్ చూసుకోండి. సూపర్వైజ్ వేవర్స్, వేవర్స్ అంటే వాళ్ళు కాటన్ కోసం ఈ బట్టలు నేస్తారు కదా, నేసిన కోసం కొంతమంది పని వాళ్ళని కొంతమంది మనుషులు పెట్టుకుంటారు. వాళ్ళు బాగా వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళ చేత పని చేయించుకుని ఎక్కువగా అమ్ముకుంటారు. అయితే వీళ్ళందరూ పని బాగా చేస్తున్నారా లేదని చూడటానికి వీళ్ళకి పైన ఒక పెద్ద గుమస్తా ఉంటాడు. అయితే ఈ గుమస్తానే పెట్టాడు. ఈ గుమస్తా ఎందుకు? వీళ్ళని సూపర్వైజ్ చేయడానికి, వేవర్స్ని సూపర్వైజ్ చేయడానికి. ఆ తర్వాత వాళ్ళతో పాటు సప్లై అండ్ ఎగ్జామైన్ ద టెక్స్టైల్ క్వాలిటీ. ఇప్పుడు వీళ్ళు తయారు చేసే క్లాత్స్ ఉంటాయి కదా, ఈ క్లాత్స్ ఎలాగున్నాయి అనేది వీళ్ళు చూస్తారు, ఎగ్జామైన్ చేస్తారు. ఇది వీళ్ళు చేసేది. దాని తర్వాత జరిగింది ఏంటంటే సెకండ్లీ డిజలౌడ్. నెక్స్ట్ కీవర్డ్ ఏంటి? డిజలౌడ్ ఏంటంటే దేన్ని అలౌ చేయలేదని. దేన్ని అలౌ చేయలేదు? కంపెనీ వేవర్స్ ఫ్రమ్ డీలింగ్ విత్ అదర్ బయర్స్. వీళ్ళకి ఎక్కువ మొత్తంలో బట్టలు, కాటన్, సిల్క్ కావాలి. మరి ఫస్ట్ ఏం చేశారు? వాళ్ళు పవర్లోకి వచ్చేసారు, వాళ్ళదే రాజ్యం. సెకండ్ ఏం చేశారు? శత్రువులను ఎలిమినేట్ చేసేసారు. థర్డ్ ఏం చేశారు? గుమస్తాలను పెట్టుకుని వీళ్ళందరినీ కంట్రోల్ చేసుకున్నారు. అండ్ ఫోర్త్ ఏం చేశారు? డిజాల్వ్ చేశారు. ఎవరిని? డీలింగ్ విత్ అదర్ బయర్స్. అంటే మన వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వేవర్స్, వీళ్ళందరినీ బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, మాకే అమ్మండే, మొత్తం కాటన్ అండ్ సిల్క్ మాకే అమ్మాలని పెట్టారు. సో ఇది చూస్తే మీకు వచ్చేస్తుంది కీవర్డ్స్ చూడండి. ఫస్ట్ పవర్ గురించి ఫస్ట్ పాయింట్, తర్వాత ఎలిమినేషన్ గురించి సెకండ్ పాయింట్, ఇవాళ ఎలిమినేట్ చేశారు. తర్వాత గుమస్తా అపాయింట్మెంట్ గురించి థర్డ్ పాయింట్, తర్వాత డిసలవ్ చేశారు బయట వాళ్ళకి చేయడానికి. ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వై డిడ్ సమ్ ఇండస్ట్రియలిస్ట్స్ ఇన్ 19th century యూరోప్ ప్రిఫర్డ్ హ్యాండ్ లేబర్ ఆర్ మెషిన్స్? ఆల్రెడీ క్వశ్చన్ చెప్పాను. సో కొంతమంది ఇండస్ట్రీస్ కంపెనీలు పెట్టేవాళ్ళు హ్యాండ్ లేబర్కే ప్రిఫర్ చేశారు. అంటే చేతితో పని చేసేవాళ్ళు మిషన్ల కంటే. మీకు డౌట్ రావచ్చు, మిషన్లు అయితే బాగా పని చేసేస్తారు కదా, ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేస్తుంది కదా తక్కువ టైంలో. అది కూడా కరెక్టే, కాకపోతే రీజన్ చూద్దాం ఇప్పుడు. సమ్ ఇండస్ట్రియలిస్ట్స్ ఇన్ 19th century ప్రిఫర్డ్ హ్యాండ్ లేబర్ ఓవర్ మెషిన్స్ బికాస్. ఎందుకంటే ఇక్కడ ఉన్నదానికే బికాజ్ అని పెట్టాడు అంతే, అందుకే అండర్లైన్ చేయలేదు. ఫస్ట్ కీవర్డ్ సీజనల్ నుంచి ఏమొచ్చిందో చూద్దాం. సీజనల్ చూస్తే ఈ లైన్ అంతా గుర్తొచ్చేయాలి. మెనీ ఇండస్ట్రీస్ డిమాండ్ ఫర్ లేబర్ వాజ్ సీజనల్. సో జనరల్గా ఇతను ఏం చెప్తున్నాడంటే వీళ్ళ లేబర్కి డిమాండ్ ఉంది, అయితే అది కొన్ని సీజన్స్లో ఉంటుంది. అండ్ లేబర్ వాజ్ అవైలబుల్ అట్ లో కాస్ట్. మంచి పాయింట్ ఏంటంటే ఇది లో కాస్ట్ అంటే ఇవాళ అయినంత గుర్తురావాలి. మిషన్లు పెట్టుకోవాలనుకో బాగా కాస్ట్లీ. ఇక్కడ ఉన్న మిషన్స్ పెట్టుకోవాలంటే కాస్ట్లీ. అప్పట్లో అంత వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండేది కాదు. సో అదే పని వాళ్ళని పెట్టుకుంటే తక్కువ రేటుకి పని చేయించవచ్చు అని వాళ్ళు ఆలోచించారు. థర్డ్ పాయింట్ చూడండి, కీవర్డ్ చూడండి. డిఫికల్ట్ టు రిపేర్, హ్యూజ్ క్యాపిటల్. అర్థమైపోయి ఉంటుంది మీకు ఇప్పటికే. ఇప్పుడు చదువుదాం. మెషిన్స్ ఆర్ వెరీ కాస్ట్లీ, ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇన్ఎఫెక్టివ్, డిఫికల్ట్ టు రిపేర్. ఈ మెషిన్స్కి ఏమైనా రిపేర్ వచ్చిందనుకో ఈజీగా చేయొచ్చా, కష్టంగా ఉంటుందా? కష్టంగానే ఉంటుంది, రిపేర్ చేయడం కష్టం. అండ్ రిక్వైర్ హ్యూజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. వీటికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. సో ఇది మెషిన్స్ గురించి. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, మార్కెట్ డిమాండ్ ఫర్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఆర్ కలర్. వెరైటీ ఆఫ్ డిజైన్ అండ్ కలర్. దేనికోసం డిమాండ్ వచ్చింది? వెరైటీ ఆఫ్ డిమాండ్ కలర్కే. మరి మనం మిషన్ పెట్టుకుని వెరైటీ ఆఫ్ డిమాండ్ అనేది మనకి అందుతుందా? మిషన్ పెడితే ఒకే రకమైన అందుతాయి. మరి అలా కాకుండా మనుషుల్ని పెట్టామనుకో క్రియేటివ్గా కావాల్సిన టైపు మనుషులే తయారు చేస్తారు. సో అది మనిషికి మిషన్కి తేడా. మీకు క్లియర్గా చెప్పాలంటే రెడీమేడ్ బట్టలు కుట్టించిన బట్టలకు ఉన్నంత తేడా అక్కడే వస్తుంది. కుట్టించినవి అయితే మనిషికి స్పెసిఫిక్గా వాళ్ళ అవసరాన్ని తగ్గట్టు చేస్తున్నారు. అదే రెడీమేడ్ అయితే అందరికీ కలిపి వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ వెరైటీలు అనేవి రావు మిషన్స్ వల్ల ఇక్కడ ఉన్న దానికైతే. సో ఇది క్వశ్చన్. అయితే కీవర్డ్స్ని బట్టి ఎలా రివిజన్ చేద్దాం చూద్దాం. సీజనల్ అంటే ఏం గుర్తు రావాలి? వీళ్ళు సీజన్ వల్ల కొంత టైంలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది కొన్ని సీజన్స్లో. తర్వాత లో వేజెస్, తక్కువ రేటుకి వస్తారు, అందుకే మనుషుల కంటే మనుషులకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. తర్వాత డిఫికల్ట్ టు రిపేర్ చేయడం కష్టం. తర్వాత హ్యూజ్ క్యాపిటల్, మిషన్లు ఉండాలంటే ఎక్కువ మనీ అవసరం. సో నేను ఇక్కడ పెట్టిన కీవర్డ్స్తో మీరు అవసరమైతే వాటిని 6 పాయింట్ల కింద కూడా రాయొచ్చు. ఎన్ని కీవర్డ్స్ ఉంటే 10 పాయింట్స్ రాయొచ్చు. డిమాండ్ ఫర్ వెరైటీ ఆఫ్ డిజైన్ అండ్ కలర్. సో వెరైటీ కోరుకున్నారు కాబట్టి మిషన్లతో వాటికి పని అవ్వదు కాబట్టి వీటన్నిటిని చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, వై డిడ్ ద ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్? యుద్ధమే జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీ ఏమవుతుంది? అందరూ యుద్ధంలో పాల్గొంటారు కదా అని మీకు డౌట్ ఉండొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇండియన్ ఇండస్ట్రియల్స్ గ్రోత్ సడన్లీ ఇంక్రీజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్. కీవర్డ్ ఎందుకు ఎట్లయితే చూడండి, అక్కడ ఇచ్చింది నేను కింద రాశాను. ద ఫాలోయింగ్ ఆర్ రీజన్స్. సో కింద ఇచ్చింది రీజన్స్ అని చెప్పాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి,
ఇంపోర్ట్స్ డిక్లైనెడ్ సడన్లీ. ఇంపోర్ట్స్ తగ్గిపోయినాయి డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్. ఇండియన్ మిల్స్ హ్యావ్ వ్యాస్ట్ డొమెస్టిక్ మార్కెట్స్ టు సప్లై ద ప్రొడక్ట్స్. సో యుద్ధం జరుగుతుంది, ఇక్కడ కొన్ని దేశాలు ఉన్నాయి. అయితే దీనికి యుద్ధం జరుగుతుంది, దీనికి మొత్తం ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధ వాతావరణం ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏదైనా వస్తువులను ఉత్పత్తి చేయగలుగుతారా, యుద్ధం చేసుకుంటారా? వాళ్ళు యుద్ధం చేసుకుంటారు. అంతేగాని వాళ్ళ క్లాత్స్ ప్రొడక్షన్ చేయడం కానీ, వాళ్ళకి అవసరమైన ఫుడ్ ప్రొడక్షన్ చేయడం, క్రాప్స్ పంటలు పండించడం ఇవన్నీ ఉంటాయి, అందులో ఏమీ ఉండవు. అప్పుడు ఏం చేయాలి? బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా ఇంపోర్ట్ చేయడానికి అవసరమైన దేశమే బ్రిటిష్ వాళ్ళకి ఇండియా. సో ఆ రకంగా ఏమైందంటే ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోయినాయి, దిగుమతులు తగ్గిపోయినాయి ఆ దేశాలకి. అప్పుడు ఏం చేసింది? ఇండియన్ మిల్స్ అంటే మన దేశంలో ఉన్న మిల్స్కి అప్పుడు డిమాండ్ పెరిగిపోయింది, మార్కెట్ కూడా పెరిగిపోయింది అప్పటికి. సో డిమాండ్ ఉంటే ఎక్కువ రేట్ కూడా వస్తుంది, డిమాండ్ లేనప్పుడు మనం తయారు చేసిన ఎవరో కొనరప్పుడు లాస్ వస్తుంది. కింద చూడండి, ఇది మీకు తెలిసిందే. యాజ్ వార్ కంటిన్యూడ్, యుద్ధం జరిగే కొద్దీ ఏం జరిగిందంటే ఇండియన్ ఫ్యాక్టరీస్ వర్ కాల్డ్ అపాన్ టు సప్లై వార్ నీడ్స్. సో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మనల్ని బాగా ఉపయోగించుకోవడం జరిగింది. అయితే ఏంటంటే వాళ్ళ యుద్ధ అవసరాలకు తగ్గట్టు మనల్ని జూట్ బ్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, జూట్తో తయారు చేసిన బ్యాగ్స్ కానీ, ఆర్మీ యూనిఫామ్లు కానీ, టెంట్స్ కానీ, లెదర్ బూట్స్లు కానీ, ఇవన్నీ ఆర్మీకి అవసరమైనవి, ఇవన్నీ కూడా మనం తయారు చేసాం. సో ఈ రకంగా కూడా ఏం డెవలప్ అయింది అప్పుడు? ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఎప్పుడు? వరల్డ్ వార్ టైంలో. దాని తర్వాత న్యూ ఫ్యాక్టరీస్ అనే కీవర్డ్ చూస్తే ఏం రావాలి? ఇక్కడ సప్లై ఆఫ్ వార్ నీడ్స్ అంటే ఈ పాయింట్ మొత్తం గుర్తురావాలి మీకు. న్యూ ఫ్యాక్టరీస్ వర్ సెటప్ అండ్ ఓల్డ్ వన్స్ ఆర్గనైజ్డ్ మల్టిపుల్ షిఫ్ట్స్. కొత్త ఫ్యాక్టరీస్ పెట్టారు, ఎందుకంటే ఈ నీడ్స్ కోసం వాళ్ళకి డిమాండ్ ఉంది. అప్పుడున్న జనం అందరూ ఏమనుకుంటారు? నువ్వు ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టావంటే బోల్డ్ లాభం వస్తుంది, బ్రిటిష్ వాళ్ళకి ఎక్కువ కొనుక్కుంటున్నారు అనేసి ఆ మూమెంట్లో వాళ్ళు చాలా ఫ్యాక్టరీస్ స్టార్ట్ అయినాయి. అండ్ మల్టిపుల్ షిఫ్ట్స్. మరి ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారు? మార్నింగ్ ఈవినింగ్ చేసేవి ఇంకా నైట్ షిఫ్ట్లతో, ఇంకా మల్టిపుల్ షిఫ్ట్లతో ఎక్కువ మంది చేయడం జరిగింది. ఇలా ఎక్కువ మంది చేయడం వల్ల ఏమవుతుంది? ఎక్కువ వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. సో మెనీ న్యూ వర్కర్స్ వర్ ఎంప్లాయిడ్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ మేడ్ టు వర్క్ లాంగర్ అవర్స్. ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం పనిచేయడం మొదలెట్టారు, ఎక్కువ టైం. సో అప్పటిదాకా 8 గంటలు పనిచేసేవాళ్ళు 16 గంటలు పనిచేయాల్సిన సిచ్యువేషన్ వచ్చేది, 12 గంటలు. సో ఇండియన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ పీరియడ్. దీనికి రీజన్స్ ఇవి. సో ఫస్ట్ నుంచి కీవర్డ్స్ని బట్టి చూద్దాం. ఫస్ట్ దాంట్లో కీవర్డ్ లేదు, అక్కడ ఉన్న దానికి కారణం ఏంటంటే అని పెట్టాం. సెకండ్ దానికి ఏంటంటే ఇంపోర్ట్స్ తగ్గిపోయినాయి. ఫస్ట్ ఎక్కడ వాళ్ళకి ఇంపోర్ట్స్ తగ్గిపోయినాయి. సో ఇంపోర్ట్స్ కోసం ఎవరి మీద డిపెండ్ అయ్యారు? ఇండియా మీద. సో ఇండియా మిల్స్ మీద డిపెండ్ అయ్యారు. సో మన మిల్స్కి ఏమైంది? మంచి మార్కెట్ వచ్చింది. దాని తర్వాత ఏమైందంటే ఫ్యాక్టరీ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ వార్ నీడ్స్ అని గుర్తురావాలి, సప్లై వార్ నీడ్స్ అనేది కీవర్డ్. వార్ నీడ్స్ కోసం ఏమేమి చేయించుకున్నారంటే జూట్ బ్యాగ్స్, యూనిఫామ్, టెంట్స్, లెదర్ బూట్స్ ఇవన్నీ కూడా చేసుకున్నారు. అది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కీవర్డ్స్ చూడండి, న్యూ ఫ్యాక్టరీస్ అంటే ఏం గుర్తొచ్చినాయి? న్యూ ఫ్యాక్టరీస్ ఏమో స్టార్ట్ అయినాయి, ఓల్డ్ ఫ్యాక్టరీస్ ఏమో మల్టిపుల్ షిఫ్ట్ మీద వర్క్ చేసినాయి. న్యూ వర్కర్స్ కూడా వచ్చారు. న్యూ ఫ్యాక్టరీస్ వస్తే న్యూ వర్కర్స్ వస్తారు, వాళ్ళ లాంగ్ అవర్స్ కూడా ఎక్కువ కాలం పనిచేశారు. ఇది ఈ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మెంట్ బై ప్రోటో ఇండస్ట్రియలైజేషన్. ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏంటి అని అంటారు. సో ఇది ఆల్రెడీ మీకు లెసన్లో విన్నారు. ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఫేజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఇక్కడ కూడా కీవర్డ్ చూడండి, ఇది కూడా ఇండస్ట్రియలైజేషన్లో ఒక భాగం. ఎక్కడ భాగం? దట్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ ఫ్యాక్టరీస్ బిగిన్. ఫ్యాక్టరీస్ రావటం కంటే ముందు వచ్చిన ఇండస్ట్రియలైజేషన్ వచ్చిందేంటి? ప్రోటో ఇండస్ట్రియలైజేషన్. అంటే ఫ్యాక్టరీస్ అయ్యి స్టార్ట్ అవ్వలేదు, కానీ దానికంటే ముందు వచ్చింది. ఇది ఎక్కడ జరిగిందంటే ఎక్కువగా ఇంగ్లాండ్లో, యూరోప్లో. ఇది ప్రోటో ఇండస్ట్రియలైజేషన్. ఈ డెఫినేషన్ గుర్తు రాస్తే బాగుంటుంది 4 మార్క్స్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్లో ఏం జరిగింది? కీవర్డ్స్ చూడండి, నేను పెట్టిన కీవర్డ్స్ ఇవి. అయితే ఈ కీవర్డ్స్ గుర్తు చేసుకుంటే ఎగ్జామ్లో పాయింట్ వచ్చేది. ఇన్ ద అర్బన్ ఏరియాస్ గిల్డ్స్ వర్ సెటప్ విచ్ ప్రొడ్యూస్ ఎ వెరైటీ ఆఫ్ థింగ్స్ మచ్ బిఫోర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ మెషిన్స్. అర్బన్ ఏరియాస్ అంటే సిటీస్ అని మీకు తెలుసు. అయితే సిటీస్లో గిల్డ్స్, కొంతమంది వ్యాపారులు అందరూ కలిసి ఎక్కువ మంది వ్యాపారులు ఏం చేస్తూ ఉండేవారు? వెరైటీ ఆఫ్ థింగ్స్, రకరకాల వస్తువులను ఉత్పత్తి చేశారు ఎక్కువ మొత్తంలో, మిషన్ లేకపోయినా ఉత్పత్తి చేశారు. ఇది ఎక్కడ జరిగింది? ప్రోటో ఇండస్ట్రియలైజేషన్. ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటే ఈ ఇండస్ట్రీస్ అవి, ఫ్యాక్టరీస్ అవి స్టార్ట్ అవుతుంది. తర్వాత రూరల్ ఏరియాస్ అంటే విలేజెస్లో ఏం జరిగింది? ఫస్ట్ కీవర్డ్ అర్బన్ ఏరియాస్, సెకండ్ కీవర్డ్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో మర్చెంట్స్, వ్యాపారులు ఏం చేశారంటే హ్యాడ్ సెటప్ దేర్ ఓన్ ప్రొడక్షన్ యూనిట్స్. ఇక్కడైతే గిల్డ్స్ ఏర్పడినాయి, అందరూ కలిపి సమూహాలుగా పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఓన్ ప్రొడక్షన్ యూనిట్స్, వాళ్ళకు వాళ్ళు సొంతంగా ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేశారు. వేర్ మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ వాజ్ డన్ బై వర్కర్స్ మాన్యువల్లీ.
సో ఇక్కడ మనుషులు చేశారా, ఫ్యాక్టరీలు చేశారా? మనుషులే చేసినాయి. ఇదంతా ఎప్పుడు ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటే ఫ్యాక్టరీలు రాకముందు. అర్బన్ ఏరియాస్లో ఏం చేసేవాళ్ళు? గిల్డ్స్ స్టార్ట్ చేశారు. రూరల్ ఏరియాస్ అంటే గ్రామాల్లో ఏం చేశారు? ఓన్ ప్రొడక్షన్ యూనిట్స్, ఎవరికి వాళ్ళు సొంతంగా ఉత్పత్తి చేసేవారు. మెనీ వర్కర్స్ ఈవెన్ ప్రొడ్యూసర్ ఫ్యామిలీ ఫార్మ్స్. ఫ్యామిలీ ఫార్మ్స్ అనేది నెక్స్ట్ కీవర్డ్స్. దీంతో పాటు వాళ్ళు చేసింది ఏంటంటే ఫ్యామిలీ ఫార్మ్స్, అంటే ఫ్యామిలీ ఫార్మ్స్ కూడా వచ్చాయి. దాని తర్వాత బై వర్కింగ్ ఫర్ ద మర్చెంట్ దే కుడ్ కంటిన్యూ కల్టివేట్. ఇక్కడ చూడండి, కల్టివేట్ అంటే వ్యవసాయం కూడా చేశారు. ఒక పక్క నుంచి ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు అంటే మార్నింగ్ నుంచి ఒక 8 hours మినిమం డ్యూటీ చేస్తారు. ఇక్కడ మెషిన్స్ వచ్చాక, ఇండస్ట్రియలైజేషన్ జరిగాక. మరి అది జరగకముందు ఈ ఫేజ్లో ఏం జరిగిందంటే ఇక్కడ వ్యవసాయం కూడా చేసుకునేవారు. ఈ పని చేస్తూ ఒక వర్కింగ్ అండర్ దేర్ స్మాల్ ప్లాట్స్, వాళ్ళకున్న స్మాల్ ప్లాట్స్లో చిన్న స్థలాల్లో పంట కూడా పండించుకునేవారు. ఇన్కమ్ ఆఫ్ ద ప్రోటో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సప్లిమెంట్ దేర్ ఇన్కమ్. ఇక్కడ ఇన్కమ్ కూడా వచ్చింది, వాళ్ళకున్న ఆదాయం కూడా పెరిగింది. సో ఇక్కడ ఉన్న మొత్తం అన్ని ఒకసారి కీవర్డ్స్ చూసుకుందాం. ఫస్ట్ అర్బన్ ఏరియాస్ గురించి, రూరల్ ఏరియాస్ గురించి రాసేయండి. అర్బన్ ఏరియాస్లో గిల్డ్స్ వచ్చినాయని, రూరల్ ఏరియాలో ఏమొచ్చిందని చెప్తారు? ఓన్ ప్రొడక్షన్ యూనిట్స్ వచ్చేసినాయి. ఈ 2 కీవర్డ్స్ పెట్టుకుంటారు, రాసేస్తారు. 2 పాయింట్స్ వచ్చేస్తారు. తర్వాత ఫ్యామిలీ పాయింట్స్ గురించి రాస్తారు. తర్వాత కల్టివేషన్ గురించి రాస్తారు. ఇన్కమ్ పెరిగిందని కూడా రాస్తారు. కావాలంటే వీటిని 6 పాయింట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5th క్వశ్చన్. వై ఈస్ట్ ఇండియా కంపెనీ అపాయింటెడ్ గుమస్తాస్ టు సూపర్వైజ్ వేవర్స్ ఇన్ ఇండియా. ఆల్రెడీ పాత క్వశ్చన్లో వచ్చింది, మీకు కొంచెం ఐడియా వచ్చింది. గుమస్తాస్ని ఎందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ వేవర్స్ని సూపర్వైజ్ చేయడానికి అపాయింట్ చేసుకుంది. మనం ఇంతకుముందు వేవర్స్ అంటే బట్టలు వేసేవాళ్ళు, వాళ్ళని సూపర్వైజ్ చేయడానికి గుమస్తాను పెట్టుకుందని చూసాం. ఎందుకని అడుగుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్లో కీవర్డ్ ఎందుకు పెట్టలేదు మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ అలవాటు అయింది కదా మీకు. ఈస్ట్ ఇండియా కంపెనీ అపాయింటెడ్ ద పెయిడ్ సర్వెంట్స్ కాల్ గుమస్తాస్. ఇక్కడ ఉన్నది రాసాం. దే అపాయింటెడ్ బికాజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్. ఇది కూడా రాసాం. సో నేను ఇక్కడ చెప్పే ట్రిక్ ఏంటంటే, పబ్లిక్లో మీకు ఒకవేళ ఏదైనా క్వశ్చన్ ఒక పాయింట్ 2 పాయింట్లు తక్కువ వచ్చినాయి అంటే ఎలా స్టార్ట్ చేయండి? ఇచ్చిన క్వశ్చన్ రాయండి, బికాజ్ ఆఫ్ ఫాలోయింగ్ రీజన్స్ అని పెట్టండి. అక్కడ ఒక పాయింట్ వస్తుంది. లాస్ట్ పాయింట్ ద అబౌవ్, ఆ పైన ఉన్న వాటిని రీజన్స్ కింద చూపించండి. మధ్యలో మీకు వచ్చిన పాయింట్స్ రాయండి. ద ఎలిమినేట్ ఎగ్జిస్టింగ్ ట్రేడర్స్ అండ్ మిడిల్ మ్యాన్ కనెక్ట్ విత్ ద క్లాత్ ట్రేడ్ అండ్ ఎస్టాబ్లిష్ ద మోర్ డైరెక్ట్ కంట్రోల్ ఓవర్ వేవర్స్. ఆల్రెడీ చదివిన పాయింట్ మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఎలిమినేట్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? బ్రిటిష్ వాళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేశారు? ఎగ్జిస్టింగ్ ట్రేడర్స్ అండ్ మిడిల్ మ్యాన్, మధ్యవర్తుల్ని తీసేశారు. ఈసారి ఎలిమినేషన్ వేరు. కనెక్ట్ ద క్లాత్ ట్రేడ్ మోర్ డైరెక్ట్ కంట్రోల్. సో ఇంతకుముందు ఏమైందంటే ఇక్కడ ఒక వేవర్ ఉన్నాడు, ఆయన ఏం చేస్తారంటే బట్టలు నేస్తారు. అయితే ఇతనికి పైన ఇంకొక అతను ఉండేవాడు, అతనికి పైన పెద్ద వ్యాపారి ఉండేవాడు. సో వీళ్ళందరూ వెళ్ళి ఇతని దగ్గర ఒకరు కొంటే అతని దగ్గర ఇంకొకరు, అతని దగ్గర ఇంకొకరు కొని పైన బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళేది. ఇప్పుడు ఏం చేశారంటే డైరెక్ట్ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు, ఈ కింద సూపర్వైజర్ కింద వేవర్స్, 3 యూనిట్స్ వచ్చినాయి. ఇంతకుముందు మధ్యలో చాలామంది ఉండేవారు, వీళ్ళందరినీ ఏం చేశారు? బ్రిటిష్ వాళ్ళు తీసేశారు. ఈ సిస్టంలో డైరెక్ట్ కంట్రోల్ వచ్చేసింది. నెక్స్ట్ పాయింట్ చూడండి, సూపర్వైజ్ వేవర్స్. ఇంకా ఎందుకు పెట్టారంటే సూపర్వైజ్ వేవర్స్ ఆల్రెడీ మీకు తెలుసు. వేవర్స్ని సూపర్వైజ్ చేయడానికి కలెక్ట్ ద సప్లైస్ అండ్ ఎగ్జామిన్ ద క్వాలిటీ ఆఫ్ ద క్లాత్. సేమ్ పాయింట్ మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు. క్లాత్ ఎలా ఉందో క్లాత్ క్వాలిటీ చెక్ చేయడానికి కూడా వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూడడానికి. టు ప్రివెంట్ ద కంపెనీ వేవర్స్ ఫ్రమ్ డీలింగ్ విత్ అదర్స్, ఈ పాయింట్ కూడా చూసేశారు. సో లెసన్లో 2-3 క్వశ్చన్స్ వస్తే 4వ క్వశ్చన్ రాయడానికి స్కోప్ కూడా పెరుగుతుంది అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. డీలింగ్ విత్ ద అదర్ బయ్యర్స్, దోస్ హూ టూక్ లోన్స్ అండ్ హ్యాండ్ ఓవర్ ద క్లాత్స్ దే ప్రొడ్యూస్డ్ టు గుమస్తాస్. హ్యాడ్ టు ప్రొడ్యూస్, ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకి గుమస్తాల దగ్గర వాళ్ళకి బట్టలు సప్లై చేయాల్సి ఉంటుంది. సో కీవర్డ్స్ ఒకసారి చూద్దాం. గుమస్తాస్ ఎందుకు పెట్టారంటానికి ఫస్ట్ రీజన్ ఎలిమినేట్ చేయడానికి, మధ్యవర్తులు ఎలిమినేట్ చేయడానికి. ఇక్కడ నేను వేసాను కదా, వీళ్ళందరినీ తీసేసి డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు వేవర్స్ని పెట్టారు. రెండోది సూపర్వైజ్ చేయడానికి, ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ఈ పాయింట్ కూడా మీ దగ్గర ఉంది. అండ్ తర్వాత ప్రివెంట్ డీలింగ్, అవతల వాళ్ళతో డీల్ చేయకుండా ఉండడానికి, ఇది కూడా మీకు తెలుసు. అండ్ లోన్స్ అనేది కొత్తగా వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ దగ్గర లోన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా బట్టలు ప్రొడ్యూస్ చేసేలాగా వాళ్ళు బలవంత పెడతారు ఈ గుమస్తాస్. అండ్ ఈ లెసన్లో లాస్ట్ క్వశ్చన్ ఇది వస్తే ఖచ్చితంగా పబ్లిక్ మీకు 4 మార్క్స్ వచ్చేసినాయి. ఇంకా ఈ 6 క్వశ్చన్స్ వస్తాయి. ఉమెన్ వర్కర్స్ ఇన్ బ్రిటిష్ అటాక్డ్ ద స్పిన్నింగ్ జెన్నీ. సో స్పిన్నింగ్ జెన్నీని అటాక్ చేశారు. స్పిన్నింగ్ జెన్నీస్ అంటే ఏంటంటే మనకి క్లాత్స్ని తయారు చేసే ఒక మెషిన్. దాన్ని ఉమెన్ అందరూ బ్రిటన్లో ఉమెన్ వర్కర్స్ వెళ్ళి దాన్ని అటాక్ చేశారు. ఎందుకు అటాక్ చేశారు? ఉమెన్ వర్కర్స్ ఇన్ బ్రిటన్ అటాక్డ్ ద స్పిన్నింగ్ జెన్నీ బికాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ అని పెట్టేశారు అనుకో, అది ఫస్ట్ పాయింట్ అయిపోతుంది. అప్పుడు దీన్ని మీరు సెకండ్ పాయింట్లో కూడా పెట్టుకోవచ్చు. మీకు అర్థమైంది కదా ఎలా పాయింట్స్ని మేనేజ్ చేయాలనేది. కీవర్డ్స్ని ఇలా అండర్లైన్ చేస్తే మీకు మంచి మార్క్స్ పడతాయి పబ్లిక్లో. స్పీడెడ్ అప్ ద స్పిన్నింగ్ ప్రాసెస్ ఇన్ ద వూలెన్ ఇండస్ట్రీ. ఇది ఉండటం వల్ల అంటే ఈ స్పిన్నింగ్ జెన్నీ ఉండటం వల్ల అంటే వీళ్ళకి ఏమైంది,
స్పీడ్ అయిపోయింది ప్రాసెస్. చాలా స్పీడ్‌గా స్పిన్నింగ్ చేసేస్తున్నారు. స్పీడ్‌గా ఎక్కువ పని జరిగిపోతుంది. మరి ఎక్కువ పని జరిగిపోతే వీళ్ళకి బాధేంటి? ఇక్కడున్న ఉమెన్‌కి జరిగిన నష్టం ఏంటి మరి? పని జరిగితే మంచిదే కదా అని మీరనుకుంటారు. ఒకవేళ అలా అయితే రిడ్యూస్డ్ ద డిమాండ్ ఆఫ్ ఉమెన్ లేబర్. మరి పనంతా మిషన్‌లే చేస్తే మాకు పనేముంటది? మాకు కూడా పనుండాలి కదా! మాకు కూడా డబ్బులు రావాలి కదా! అనేసి ఆ ఉమెన్ బాధపడ్డారు. ఉమెన్ లేబర్. అప్పటిదాకా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటారు కదా వాళ్ళు. వేరే పని చేసుకొచ్చానని ఒకవేళ ఎవరికైనా అనిపిస్తే దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు సడెన్‌గా స్పిన్నింగ్ జర్నీ వస్తే ఆ తర్వాత అప్పటికప్పుడు వాళ్ళు మనీ లేకపోతే ఎలా బతుకుతారు? సో, ఉమెన్ వర్కర్స్ అటాక్డ్ ద స్పిన్నింగ్ జర్నీ. అందుకే ఇంక దాన్ని అటాక్ చేశారు. బై ద యూజ్ ఆఫ్ దిస్ మెషిన్స్ ఎ సింగిల్ వర్కర్ కుడ్ టర్న్ ఎ నంబర్ ఆఫ్ స్పిన్డిల్స్ అండ్ స్పిన్ సెవరల్ థ్రెడ్స్ ఎట్ ఎ టైమ్. సో, ఈ ఒక్క మెషిన్ ఉపయోగించుకొని ఒక వర్కర్ నంబర్ ఆఫ్ స్పిన్డిల్స్ ఎన్నో దారాల్లో ఎన్నో క్లాత్స్ కూడా వాళ్ళు తయారు చేయొచ్చు. చాలా ఈజీ తక్కువ టైంలో. అదే మనుషులు పెట్టుకుంటే ఎక్కువ టైం అవుతుంది. కీవర్డ్స్ చూడండి. ఫస్ట్ దాంట్లో కీవర్డ్స్ స్పీడప్ చేసిందన్నమాట. స్పిన్నింగ్ జర్నీ ఎందుకు పెట్టారంటే ఫస్ట్ స్పీడప్ ద ప్రాసెస్, స్పిన్నింగ్ ప్రాసెస్. తర్వాత రిడ్యూస్ ద డిమాండ్. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ డిమాండ్ తగ్గింది. సో ద రీజన్ అని పెట్టాము. అదే ఒక పాయింట్ అయింది. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడండి. యూజ్ ఆఫ్ ద మెషిన్. ఈ ఒక మెషిన్ వల్ల ఏంటి యూజ్? చాలా మంది పని తగ్గించింది అది. సో ఈ కీవర్డ్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 6 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్ మీరు కీవర్డ్స్ తోటే నేర్చుకున్నారు. సో ఈ విధంగా మీరు నేర్చుకుంటే మీరు చూడండి ఈ మన ఒక్క ఛానల్లోనే మొత్తం అన్ని టాపిక్స్ ఎలా కవర్ అవుతున్నాయో చూడండి. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. తెలుగు గ్రామర్ మొత్తం 32 మార్క్స్ ఫుల్గా కవర్ అయ్యేలాగా నేను మీకు పబ్లిక్ అయ్యే లోపల మొత్తం గ్రామర్ చేస్తాను. అండ్ ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి ఇంగ్లీష్ గ్రామర్ మీద. సో అవి చేసుకుంటే చాలు ఇంగ్లీష్ గ్రామర్ ఫుల్ మార్క్స్ వస్తున్నాయి. అండ్ ప్రజెంట్ గవర్నమెంట్ మెటీరియల్ చేస్తున్నాను. చాలా తక్కువ బిట్స్ ఉంటాయి. బట్ అవే ఎగ్జామ్లో వస్తాయి. సో ఆ విధంగా మీకు ఇంగ్లీష్ కూడా చెప్పబోతున్నాను. అండ్ హిందీ గ్రామర్ కూడా సేమ్ గవర్నమెంట్ మెటీరియల్ చెప్తాను. సో మొత్తం అంతా అవే వస్తాయి కాబట్టి మీరు ఈ ఒక్క ఛానల్ నమ్ముకుంటే ఖచ్చితంగా మీకు 10th చాలా మార్క్స్ వస్తాయి. మ్యాథ్స్ ఆల్రెడీ విద్యాదీప్తి అనేది గవర్నమెంట్ మెటీరియల్ వచ్చింది. అందులో ఉన్న ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ సైన్స్ వచ్చేటప్పటికి సైన్స్ కూడా 100 out of 100 వచ్చేలాగా అన్ని టాపిక్స్ అండ్ లెసన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాం. అండ్ సోషల్ కూడా సేమ్ అదే విధంగా. సో దీనికి మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్లో పెట్టుకోవాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.